విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. కొంచెం బాధాకరంగా ఉన్నా కూడా ఈ సిరీస్ని ఈ మాడ్యూల్తో ముగిస్తున్నాను. దీనికి సంబంధించిన కాంటెక్స్ట్, అలాగే ఏ పరిస్థితుల్లో ఈ సిరీస్ని ముగించాల్సి వస్తోందో గత సోమవారం నాటి సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్ అంటే SNT 7లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 6-7 నెలల పాటు లా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే గత 6 నెలల నుంచి ఈ ఛానల్ ద్వారా తెలుగు విద్యార్థులకి నేను సాధ్యమైనంత వరకు కరెంట్ అఫైర్స్, అది SNT కావచ్చు, ఎకాలజీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను. కొన్ని వందల మంది ఈ లెక్చర్స్ని సీరియస్గా ఫాలో అవుతున్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అలాగే రాబోయే కాలంలో నేను యూట్యూబ్ ద్వారా చేయబోయే యాక్టివిటీస్ని కూడా ఇదే విధంగా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకొక యూట్యూబ్ ఛానల్, అది ఇంగ్లీష్ది, అప్ టు ద పాయింట్ విత్ జీవీ రావు సార్. మళ్ళీ చెప్తున్నాను, అప్ టు ద పాయింట్ విత్ జీవీ రావు సార్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ ఛానల్ కంటిన్యూ అవుతుంది. దాంట్లో ఏం చేస్తున్నానంటే, గత 2-3 నెలల నుంచి ఉదయం 10 గంటలకు సోమవారం నుంచి శుక్రవారం దాకా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి MCQs అప్లోడ్ చేస్తున్నాను. సోమ, బుధ, శుక్రవారాల్లో సాయంకాలం 6 గంటలకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అప్లోడ్ చేస్తున్నాను. సివిల్ సర్వీసెస్, అలాగే గ్రూప్ 1 సీరియస్ ఆస్పిరెంట్స్కి అది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అప్ టు ద పాయింట్ విత్ జీవీ రావు సార్ అనేటువంటి ఛానల్కి, యూట్యూబ్ ఛానల్, ఫ్రీ ఛానల్, అక్కడ లెక్చర్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. అది కంటిన్యూ అవుతుంది. అక్కడ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే అక్కడ నేను చెప్పే విషయాలు చాలా ముఖ్యమైనవి. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి చెప్తున్నాను. ఇక్కడ ఏవైతే మీరు వింటున్నారో అవన్నీ ఇంకాస్త హై స్టాండర్డ్లో ఇంగ్లీష్లో ఉంటాయి అక్కడ. కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, రాబోయే కాలంలో నేను చేయబోయేటువంటి యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. అది మీకు ఈ ఛానల్ ద్వారా కూడా తెలియపరుస్తాను. ఇక మూడోది, ఎవరైనా IAS అలాగే గ్రూప్ 1 సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే నాకు ఒక పెయిడ్ ఛానల్ కూడా ఉంది, లెర్నింగ్ స్పేస్ డిజిటల్. దానికి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఏదైనా సరే చాలా కాలంగా ఫాలో అవుతున్న వాళ్ళు డిస్కౌంట్ కావాలంటే లెర్నింగ్ స్పేస్ డిజిటల్ని సంప్రదించండి. తర్వాత అందరికీ ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఛానల్. అక్కడ చాలా హై స్టాండర్డ్లో ఉంటాయి. IAS గ్రూప్ 1 వాళ్ళకి ఉపయోగపడతాయి. తర్వాత మీకు దానికి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ఛానల్ని కాంటాక్ట్ చేయండి. సరే, రాబోయే కాలంలో అంటే అక్టోబర్లోనే ప్రజలకి ఉపయోగపడే విధంగా నేను ఛానల్ని యూట్యూబ్ ద్వారా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఆశీర్వాదం ఉండాలి. ఎందుకంటే నేను చెప్తున్నటువంటి లెక్చర్స్ క్వాలిటీ విషయంలో ఒక్క సింగిల్ కామెంట్ కూడా నేను చూడలేదు, క్వాలిటీ బాగోలేదని చెప్పి. కానీ రాంగ్ ప్లేస్లో నేను హై స్టాండర్డ్ చెప్తున్నానేమో అన్న సందేహం నాకు వచ్చింది. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ నేను కాస్త హై స్టాండర్డ్లో చెప్తున్నాను. అది IAS గ్రూప్ 1 వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందుకే కొన్ని వందల మంది సీరియస్ ఆస్పిరెంట్స్ అతుక్కుపోయారు ఈ ఛానల్కి. కానీ అది వేలల్లోకి వెళ్ళటం లేదు. కారణం ఏంటంటే, ఈ ఛానల్లో ఎక్కువ మంది గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండటం వలన. సో కారణాలు ఏమైనా సరే నన్ను ఫాలో అవుతున్న వందల మందికి నేను సదా కృతజ్ఞుడిని. రాబోయే కాలంలో చేయబోయేటువంటి కార్యక్రమాలకు కూడా మీ ఆశీర్వచనాలు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఏది చేసినా కూడా ఇంతకంటే 10 రెట్లు 100 రెట్ల మందికి ఎక్కువ ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో రాబోయే కాలంలో నా యాక్టివిటీస్ ఉంటాయి. ఇక చివరిగా ఒక చిన్న సజెషన్ కూడా ఇవ్వదలుచుకున్నాను. మీరు ఎవరి దగ్గరైనా నేర్చుకోండి, కానీ ఆ టీచర్కి నాలెడ్జ్ ఉందా లేదా అని చూడండి. ఎందుకంటే ఇప్పుడు టీచ్ చేస్తున్న 90% మంది అక్కడ PPTలో ఉన్నది చదువుతున్నారు. రెండోది, డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా మీకు వరల్డ్ క్లాస్ టీచర్స్కి యాక్సెస్ ఉంటుంది. కానీ చాలామంది క్లాస్ రూమ్లో మామూలుగా చెప్పే టీచర్స్ చదివేదాన్నే ఫాలో అవుతున్నారు. మీకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ChatGPT వచ్చింది. అలాగే
మీకు యూట్యూబ్లో వరల్డ్ క్లాస్ లెక్చర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు విద్య అనేది చాలా సులభతరం అయిపోయింది. కానీ యూట్యూబ్లో అనవసరమైన వీడియోలు చూస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి. అది నా సలహా. సరే, ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నేను డిస్కస్ చేయబోయేటువంటి అంశాలు మొత్తం 3 అన్నమాట. ఒకటేంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి, రెండోది కార్ టీ సెల్ థెరపీ ఎక్స్పాండింగ్ హారిజాన్స్ గురించి, మూడోది మన భారతీయ అంతరిక్ష కేంద్ర ఇండియన్ స్పేస్ స్టేషన్ 2035కి, అలాగే చంద్రుడి మీదకి మనుషుల్ని పంపించాలి అనేటువంటిది 2040కి కార్యరూపం దాల్చాలంటే అసలు ఇందులో ఉన్నటువంటి కాంప్లెక్సిటీస్ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 విషయాల గురించి ఈరోజు లెక్చర్లో మాట్లాడతాను. మొదటిది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. చాలాసార్లు మీరు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అనేటువంటి 2 పదాలను వింటూ ఉంటారు. అసలు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్కి మధ్య తేడా ఏమిటి? యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే బ్రాడర్ వర్డ్, అంబ్రెల్లా టర్మ్ అనమాట. అంబ్రెల్లా టర్మ్ అంటే దాని కింద యాంటీ ఫంగల్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, యాంటీ వైరల్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, యాంటీ పారాసైటికల్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఇవన్నీ కలిపి అంబ్రెల్లా వర్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అయితే వీటిల్లో మనకి భయపెట్టేది ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్. అంటే మీరు ఏవైతే యాంటీబయాటిక్స్ వాడుతున్నారో, యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాని చంపడానికి, మనని వ్యాధుల నుంచి రక్షించడానికి మనం ఈ యాంటీబయాటిక్స్ వాడతాం. కానీ యాంటీబయాటిక్స్లో ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది ఏంటంటే అండర్ యూస్. వారం వాడాలనుకోండి, మనం 3 రోజులే వాడతాం. జబ్బు తగ్గిపోయింది కదా అని చెప్పి మానేస్తాం. ఒక్కోసారి ఓవర్ యూస్. ఎప్పుడు చిన్న చిన్న జలుబు వచ్చినా సరే, జలుబు బ్యాక్టీరియా వల్ల రాదు. జలుబు వచ్చేటువంటిది రకరకాల వైరసెస్ వల్ల వస్తుంది. కానీ చాలాసార్లు మనం యాంటీబయాటిక్స్ కూడా వాడతాం. అలాగే శరీరంలో ఏ జబ్బు వచ్చినా సరే యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, అనవసరంగా వాడతాం. అలాగే ఆకుకూరలు ఫ్రెష్గా కనపడాలని చెప్పి వాటి మీద కూడా యాంటీబయాటిక్స్ వాడతారు. యాంటీబయాటిక్ రెసిడ్యూ వాటి మీద ఉంటుంది. అందుకే కూరగాయల్ని మీరు గంటసేపు నీళ్లలో నానబెట్టి తర్వాత వాడండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. అలాగే గ్రోత్ హార్మోన్గా వాడతాం. అంటే మనం తినేటువంటి కోడి మాంసం, కోళ్ళు తొందరగా పెరగటానికి యాంటీబయాటిక్స్ని వాడతాం, గ్రోత్ హార్మోన్ లాగా. సో ఇట్లా. అలాగే పెస్టిసైడ్ కంపెనీ ఉందనుకోండి, అక్కడ ప్రాపర్ డిస్పోజల్ లేకుండా నదుల్లోకి పెస్టిసైడ్ ఫర్టిలైజర్ ఫార్మాసిటికల్స్ ఉన్నాయనుకోండి, ఈ ఫార్మాసిటికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంతకుముందు నేను పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ అని చెప్పాను, కరెక్ట్ చేస్తున్నాను. పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ కాదు, ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన వాటర్ బాడీస్ని కలుషితం చేస్తాయి. అక్కడ కూడా మనకి ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే మనం యాంటీబయాటిక్స్ వాడామనుకోండి, ఆ బ్యాక్టీరియా చావదు, అది రెసిస్టెన్స్ని సంతరించుకుంటుంది. సో ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం? యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేటువంటిది ఒక అంబ్రెల్లా వర్డ్. అందులో యాంటీ ఫంగల్ రెసిస్టెన్స్, యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్, అలాగే యాంటీ వైరల్ రెసిస్టెన్స్, అలాగే యాంటీ పారాసైటికల్ రెసిస్టెన్స్, ఇట్లా రకరకాల విభాగాలు ఉన్నాయి. అయితే యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనాలి, యాంటీ బ్యాక్టీరియల్ అనడం కంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, యాంటీబయాటిక్స్ వాడితే అది క్యూర్ అవ్వదన్నమాట. సో అది మేజర్ ఇష్యూ, మేజర్ ప్రాబ్లం. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మూలంగా 10 లక్షల మంది చనిపోతున్నారు. 2050 కల్లా 1 కోటి మంది చనిపోతారు. అంటే చిన్న చిన్న ఆపరేషన్లు చేయాలన్నా కూడా యాంటీబయాటిక్స్ పనిచేయకపోతే ఆపరేషన్స్ కూడా చేయలేరు. ఎందుకంటే ఆపరేషన్ అంటే చర్మంలో ఒక భాగాన్ని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్స్ వాడాలి. మరి యాంటీబయాటిక్స్కి బ్యాక్టీరియా లొంగలేదనుకోండి,
అప్పుడేంటి, చాలామంది ఆపరేషన్స్ చేయటం మూలంగా చనిపోవచ్చు, ఇది పెద్ద తీవ్ర రూపాన్ని దాల్చబోతోంది అని చెప్పి రెండవసారి అంటే యునైటెడ్ నేషన్స్ సెషన్స్ ఏవైతే జరుగుతాయో, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి కదా ప్రతి సెప్టెంబర్లో న్యూయార్క్లో, 79వ సెషన్ ఏదైతే జరిగిందో అక్కడ ఈ హై లెవెల్ మీట్ జరిగింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించి ఒక హై లెవెల్ మీట్ జరిగింది. అది 79th సెషన్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీలో భాగంగా జరిగింది న్యూయార్క్లో. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏ రకమైనటువంటి సీరియస్ ఇష్యూ అని చెప్పి. ప్రతి సంవత్సరం 10 లక్షల మంది యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ మూలంగా చనిపోతున్నారు, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ మూలంగా. తర్వాత 2050 కల్లా 1 కోటి మంది చనిపోతారని చెప్పి అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ కాంటెక్స్ట్లో 79th సెషన్ ఆఫ్ ద యుఎన్ జనరల్ అసెంబ్లీ ఒక హై లెవెల్ మీట్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మీద కండక్ట్ చేసింది. అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అట్లీస్ట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మూలంగా డెత్స్ 10% తగ్గించాలి. 10% డెత్స్ తగ్గించాలి ఎప్పటికీ 2030 కల్లా. తర్వాత అలాగే 2050 కల్లా ఏవైతే యాంటీబయాటిక్స్ వాడతామో, అయ్యర్ ఒకసారి చూడండి, ఏవైతే యాంటీబయాటిక్స్ వాడతామో అందులో 70% అనేటువంటివి WHO క్లాసిఫికేషన్లో ఈ యాక్సెస్ కేటగిరీ అయి ఉండాలి. ఇక్కడ అవేర్ అనేటువంటిది ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్. అందులో ఏ అంటే యాక్సెస్, WA అంటే వాచ్, RE అంటే రిజర్వ్ అన్నమాట. సో ఈ అవేర్ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి యాక్సెస్, వాచ్, రిజర్వ్ అంటే పెద్ద వ్యాధులకి మాత్రమే, అంటే డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ లాంటి వాటికి మాత్రమే వాటిని వాడాలి. ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. వాడితే ఈ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ని సంతరించుకుంటుంది. సో ఈ అవేర్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ప్రతి 2 సంవత్సరాలకి రివైజ్ చేస్తారు. అందులో 70% ఆఫ్ ద యాంటీబయాటిక్స్ ఏవైతే వాడుతున్నారో అవి యాక్సెస్ కేటగిరీలో ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాను. అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి, అందులో ఉన్నటువంటి యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ చెప్పాను. తర్వాత యాంటీబయోటిక్ రెసిస్టెన్స్, బ్రాడర్ టర్మ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎందుకు పెరుగుకుంటూ పోతోంది, దానికి కారణాలు ఏమిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత 79th సెషన్లో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది చెప్పాను. అలాగే అవేర్ క్లాసిఫికేషన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమిటి అనేది కూడా చెప్పాను. తర్వాత CAR T-cell థెరపీ ఇంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం. క్యాన్సర్ థెరపీకి సంబంధించినటువంటి హారిజాన్స్ అన్నీ ఎక్స్పాండ్ అవుతూ పోతున్నాయి. మీరు గమనిస్తే టార్గెటెడ్ సర్జరీ, ఎక్కడైతే క్యాన్సర్ ప్రాబ్లం ఉందో దాన్ని సర్జరీ చేసి తొలగించటం, రేడియోథెరపీ, కీమోథెరపీ, అలాగే ఇమ్యూనోథెరపీ, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని ఆల్టర్ చేయటం. CAR T-cell థెరపీ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ని ఆల్టర్ చేసేది. T-cells మీ అందరికీ తెలుసు. T-cellsలో 2 రకాలు ఉంటాయి, CD4, CD8. CD4 మెసేజ్ ఇస్తాయి అన్నమాట, దాంతో B-cells యాంటీబాడీస్ని తయారు చేస్తాయి. CD8 T-cells ఏం చేస్తాయి, ఇవి డైరెక్ట్గా వెళ్ళి ప్యాథోజన్ మీద దాడి చేసి దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తాయి. అందుకే వాటిని ఫాగోసైటిక్ సెల్స్ అంటారు, CD8 సెల్స్ని. సరే, T-cells క్యాన్సర్ ఎందుకు వస్తుంది? T-cells మన యాంటీజెన్స్ని రికగ్నైజ్ చేయవన్నమాట. క్యాన్సర్ వ్యాధికి కారణమైనటువంటి సెల్స్ని, క్యాన్సర్ వ్యాధికి కారణమైనటువంటి యాంటీజెన్స్ని రికగ్నైజ్ చేయవన్నమాట. అర్థమైంది కదా? అందుకే క్యాన్సర్ గడ్డలు పెరుగుతూ ఉంటాయి, శరీరంలో వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అయితే ఈ T-cellsని శరీరంలో నుంచి బయటికి తీసి తర్వాత వాటిని మోడిఫై చేసి చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ CAR అంటే వాటిని మోడిఫై చేసి
ఆ యొక్క ఫారిన్ అంటే ఆ క్యాన్సర్ కలుగు చేసేటువంటి యాంటీజెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేసే విధంగా వీటిని మోడిఫై చేసి మళ్ళీ బాడీలోకి ఎక్కిస్తారు. అప్పుడు ఆ క్యాన్సర్ సెల్స్ చంపేస్తాయి. ఇది కార్ టీ సెల్ థెరపీ. దీన్ని ఇమ్యూనోథెరపీలో ఒక భాగం అనొచ్చు, లేకపోతే ఇమ్యూనోథెరపీ అని కూడా అనొచ్చు. అయితే ఈ మధ్య దాని హారిజన్స్ కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఆస్తమా పేషెంట్స్ ఉంటారు. ఆస్తమా పేషెంట్స్ అంటే ఇస్నోఫిల్స్ పెరిగిపోతాయి. రక్తంలో ఇస్నోఫిల్స్ పెరిగిపోవటం వల్ల ఈ ఎయిర్ వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది, వాచిపోతాయి. అందుకే గాలి పీల్చుకోవటం కష్టమైపోతుంది. అది ఆస్తమా. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, వాతావరణంలో ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ పెరిగిపోతాయి. ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ మూలంగా ఆస్తమా పేషెంట్స్ చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి ఇప్పుడు కార్ టీ సెల్ థెరపీ హారిజాన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఆస్తమా పేషెంట్స్ కూడా రాబోయే కాలంలో రిలీఫ్ రాబోతుంది. వాళ్ళకు కూడా ఈ కార్ టీ సెల్ థెరపీ అనేటువంటి దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి రీసెర్చ్ జరుగుతోంది. ఇట్లా రకరకాల డిసీజెస్కి ఈ టీ సెల్స్ని బయటకు తీసి మోడిఫై చేసి మళ్ళీ బాడీలో ప్రవేశపెట్టడం అనేటువంటి మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక భారతీయ అంతరిక్ష కేంద్ర 2035 కల్లా అలాగే మూన్ దగ్గరికి మనుషుల్ని పంపించడం. దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? మొదటిది ఏంటంటే క్రూ ఎస్కేప్ మాడ్యూల్. లాస్ట్ మినిట్లో ఏదైతే లాంచ్ వెహికల్ ఉందో దాన్ని అబార్ట్ చేయాల్సి వస్తే క్రూని ఎలా బయటికి తీసుకురావాలి? అది ఒక మేజర్ ఛాలెంజింగ్ టాస్క్. రెండోది ఏంటంటే క్రూ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో భారతీయ అంతరిక్ష కేంద్ర అంటే వారం రోజుల పాటు అక్కడే లో ఎర్త్ ఆర్బిట్ 400-500 కిలోమీటర్ల హైట్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. లో ఎర్త్ ఆర్బిట్లో చాలా స్పీడ్తో తిరుగుతూ ఉంటారు. సో అక్కడ క్రూ మాడ్యూల్లో వీళ్ళ వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేయాలి, తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిని వేరే ఒక స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వాళ్ళకి సరఫరా చేయాలి. డాకింగ్ అంటాం దాన్ని. తర్వాత క్రూ మాడ్యూల్లో ఉండేటువంటి కండిషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, సునీత విలియమ్స్ ఇంకొకళ్ళు దాదాపు 6-7 నెలలు క్రూ మాడ్యూల్లో అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. అలా ఉండాల్సి వస్తే అక్కడ కండిషన్స్ని మనం ఎలా మేనేజ్ చేయగలం? తర్వాత ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ ఉందో వెనక్కి తీసుకొచ్చే స్పేస్ షటిల్, అది వెనక్కి వచ్చేటప్పుడు వాతావరణంలో చాలా ఫ్రిక్షన్ వల్ల హీట్ డెవలప్ అవుతుంది. ఆ మెటీరియల్స్ ఏవైతే వాడతారో వాటి మీద అంటే ఆ మెటీరియల్స్ మీద బోల్డ్ అంత ఫ్రిక్షన్ ఉంటుంది, హీట్ జనరేట్ అవుతుంది, అవి మెల్ట్ అయిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఇలాంటివన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటినీ జాగ్రత్తగా, అలాగే ఇంతకుముందు చూసాం హీలియం లీక్స్ చూసాం. అంటే దానికి ఉన్నటువంటి ఇంజిన్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా డిసైడ్ చేయాలి. మనుషులు లేనటువంటి రాకెట్ పేలిపోతే ఇబ్బంది లేదు, అది ఏదైనా డ్యామేజ్ అయితే ఇబ్బంది లేదు. కానీ మనుషులు ఉన్నప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. సో ఇలాంటివన్నీ తీసుకొని మనం 2035-2040 కల్లా టార్గెట్స్ని రీచ్ అవుతాము అని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఈ రోజుతో ఈ సిరీస్ని ముగిస్తున్నాను. కొంచెం బాధాకరంగా ఉన్నా కూడా తప్పనిసరి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. విద్యార్థులందరికీ ఇంకోసారి కృతజ్ఞతలు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.